ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మీరు దయచేసి రూల్ పాటించండి. 6 o'clock టుడే ది టోటల్ పబ్లిసిటీ ఆఫ్ ఎనీ కైండ్ హ్యాస్ టు బి క్లోజ్డ్. అనదర్ థింగ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ any outsider in the constituency should not be there. So except candidate గానీ వారు ఏజెంట్ కానీ వాళ్ళు తప్ప మిగతా ఎవరైనా అవుట్ సైడర్ కాన్స్టిట్యుయెన్సీలో ఉండడానికి వీలు లేదు. సో అది మా పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు ఇది డెఫినెట్ గా ఇన్సూర్ చేస్తారు. దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మా అబ్జర్వర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు తెలుసు సుమారుగా 190 మంది అబ్జర్వర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెహికల్ చెకింగ్ ఇంకా ముమ్మరంగా అవుతుంది, ఎందుకంటే దాంట్లో ప్రతి ఒక్కరికి మరి ఐడెంటిటీ చూపించడము, లేకపోతే ఎవరున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, ఏ పని కొరకు వెళ్తున్నారు, అది చాలా స్ట్రిక్ట్ గా చేయడం జరుగుతుంది. దెన్ అదేవిధంగా ఈ కళ్యాణ మండపంస్, కమ్యూనిటీ హాల్స్, గోడౌన్స్ ఇవన్నీ సర్చ్ కూడా చాలా స్ట్రిక్ట్ గా చేయడం జరుగుతుంది. దెన్ ఆల్ హోటల్స్ అండ్ లాడ్జెస్ కూడా వెరిఫై చేస్తారు. అదేవిధంగా చెక్ పోస్ట్ డెఫినెట్ గా చాలా యాక్టివ్ గా మా వాళ్ళు ఉంటారు, అండ్ ఇట్ విల్ బి 24 hours రన్నింగ్. all the officers will be in the field as well, including the observers. Then if any group of people are coming newly to the village, దానికి కూడా స్ట్రిక్ట్ గా వెరిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే బయట నుంచి ఎక్కడ వచ్చారా, దేని కొరకు వస్తున్నారు. ఆర్టీసీ బస్సెస్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో what I want to say ki any of coming or going of the people also will be checked. Only strictly అక్కడ allow చేయడం జరుగుతుంది, బయట వాళ్ళకి there is no place in the constituency. మిగతా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇవాళ రాత్రి కానీ రేపు కానీ మేము ఇంకా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆల్రెడీ ఇప్పుడు చాలా వరకు క్యాష్ కానీ ఇతర ఐటమ్స్ సీజ్ అవుతా ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్ లో. మరి మీకు బహుశా రిపోర్ట్ వచ్చి ఉంటుంది. ఈ నిన్నటి రిపోర్టు అంటే నిన్న సాయంత్రం వరకు 118.69 crores cash. This is second in whole country. You may be knowing already. Tamil Nadu is above this. All other states are much below actually. In fact, above 100 crores are only 2 states, Tamil Nadu and Andhra Pradesh. So this is important point. నేను ఎందుకు చెప్తున్నానంటే మిగతా ఏ స్టేట్ మీరు చూస్తే చాలా తక్కువగా ఉంది. సో ఈవెన్ Odisha, where assembly elections are going to happen, only 2 crores they have seized. Even Telangana, which is neighboring state, only 45 crores they have done. So what I want to say is our team has done good job and we appreciate all of them. They have done reasonably good job. And then liquor చూస్తే పరిస్థితి నిన్నటి వరకు we have seized 6.25 liters of liquor, which values about 24.15 crores. So 24.15 crores is again third highest in whole country. ఇది చూస్తే ఫిగర్స్ చూస్తే యూపీ is first, కర్ణాటక is and Andhra Pradesh third వాల్యూ లిక్కర్ వాల్యూలో. అదేవిధంగా టోటల్ సీజర్ చూస్తే అంటే దీంట్లో సిల్వర్, గోల్డ్, ఇతర ఐటమ్స్, సారీస్, లేకపోతే మొబైల్ ఫోన్స్, ఇతర ఐటమ్స్ చూసుకుంటే అగైన్ ఆంధ్రప్రదేశ్ quite good job. Our figure is 196.3 crores, roughly touching about 200 crores, which is again highest in whole country. So second is Tamil Nadu. అండ్ గుజరాత్ ఎందుకో ఫస్ట్ అంటే అది కూడా చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు 500 crores డ్రగ్స్ ఇచ్చేసారు. బార్డర్, పాకిస్తాన్ బార్డర్ ఉంది గుజరాత్ లో, మీకు ఐడియా ఉంటుంది. సో ఆ డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్, సో ఒక డ్రగ్ సీజర్ 500 crore వల్ల వాళ్ళు ఫస్ట్ అయ్యారు. లేకపోతే లిక్కర్ కానీ ఈ క్యాష్ సీజర్ లో వాళ్ళు ఎక్కడ లేరు. తమిళనాడు కూడా ఐ జస్ట్ వాంట్ టు సే కి వై దే ఆర్ సెకండ్ హైయెస్ట్. దే హ్యావ్ సీజ్డ్ గోల్డ్ ఇట్ సెల్ఫ్ 1200 kg ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో 230 crores వాళ్ళు గోల్డ్ సీజ్ చేశారు, దానివల్ల వాళ్ళు సెకండ్ అయ్యారు. సో వాట్ ఐ వాంట్ టు సే కి యాక్చువల్లీ
లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్చువల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ రియలీ బెస్ట్ కంపేర్ టు దిస్, బికాస్ వాళ్ళు గోల్డ్ పట్టుకున్నారు, వాళ్ళు డ్రగ్ పట్టుకున్నారు, ఒక ఐటమే వాళ్ళకి 200 crore 500 crore అయిపోయింది. సో దేర్ ఫోర్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, ఎందుకంటే ఇది చార్ట్ మీరు ఇది ఆన్లైన్ ఉంది, ఇది ఈసీఐ వెబ్సైట్ చార్ట్, ఎందుకంటే మీ పబ్లిక్ డొమైన్ లో ఉంది. సో మీరు ఎనలైజ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది, కానీ జస్ట్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ క్లారిటీ ఉండాలి. సో దట్ వీ షుడ్ నో కి అవర్ టీమ్ హ్యాస్ డన్ రియలీ గుడ్ జాబ్ యాక్చువల్లీ ఇన్ దిస్. ఇప్పుడు డెఫినెట్ గా ఎంత చేసామో, బట్ ఏం లేదు, నెక్స్ట్ అట్లీస్ట్ 36 hours రేపు ఎలక్షన్ అయ్యే వరకు సాయంత్రం వరకు కూడా మా పని ఉంది. వీ విల్ బి డెఫినెట్లీ వెరీ టఫ్, అండ్ మాకు ఇన్ఫర్మేషన్స్ రాత్రి కూడా వస్తున్నాయి, మేము అప్పటికప్పుడే పంపిస్తున్నాము. ఇమీడియట్ గా కలెక్టర్స్ ఆ టీమ్స్ కి పంపిస్తున్నారు, ఎస్పీస్ పంపిస్తున్నారు, అండ్ సమ్ టైమ్స్ వీఆర్ గెటింగ్ సంథింగ్, సమ్ టైమ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. సో లాస్ట్ నైట్ కూడా అట్లీస్ట్ ఐ పర్సనలీ గాట్ 3-4 ఇన్ఫర్మేషన్ ఐ సెంట్, బట్ అన్ఫార్చునేట్లీ ఒక దాంట్లో కూడా మాకు ఏం దొరకలేదు. సో అలాంటివి కూడా మాకు జరుగుతున్నాయి, బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. రెండో పాయింట్ సి విజిల్ గురించి కూడా నేను మాట్లాడుకుంటున్నాను. సి విజిల్ మీకు ఐడియా ఉంది, దిస్ ఈజ్ అ మొబైల్ యాప్ విచ్ హాస్ బీన్ లాంచ్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దిస్ ఇయర్ ఓన్లీ. దిస్ ఎలక్షన్స్ లో, ఇంతకుముందు తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో టెస్టింగ్ చేశారు, ఇప్పుడు ఫుల్ ప్లేజ్ గా లాంచ్ చేశారు. యాజ్ ఆన్ ఎస్టర్డే 5,679 కంప్లైంట్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ టోటల్. దాంట్లో పెండింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఓన్లీ 26 అండ్ ఫౌండ్ కరెక్ట్ by ARO and RO 2,947. This again I just want to say, in దీంట్లో కూడా our rank is 3rd. కేరళ, మధ్యప్రదేశ్ మాకంటే ముందు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ is number 3. So this is regarding C vigil. ఓన్లీ దీంట్లో ప్రాబ్లం ఏముందంటే మాకు కొద్దిగా ఈ వచ్చిన కంప్లైంట్స్ ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు చూస్తున్నారు 5,600లో 2,900 కరెక్ట్ ఉన్నాయి. So మిగతా 2,700 are, so roughly about 40% complaints are false. Third point I just want to say, see రేపు ఏదో విధంగా మా పోలింగ్ పార్టీస్ వెళ్తున్నాయి. ఇవాళ టుడే ఆల్సో 16 పోలింగ్ పార్టీస్ ఫ్రమ్ విశాఖపట్నం హ్యావ్ గాన్. సో ఫార్ ఆఫ్ ప్లేసెస్ టుడే ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ డిస్పాచ్డ్ ఫర్ 16 పోలింగ్ బూత్స్. రిమైనింగ్ పార్టీస్ విల్ బి రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి బయలుదేరిపోతున్నాయి. మీ అందరికీ ఐడియా ఉంది, ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాము, 7,300 బస్సెస్ వీఆర్ యూజింగ్, మోస్ట్లీ ఆర్టీసీ బస్సెస్, అబౌట్ 300 ఈ ప్రైవేట్ బస్సెస్ కూడా మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రేపు అట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, అవర్ ఈవీఎంస్ అన్ని చోట్ల దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఓటర్ లిస్ట్, ఈవీఎంస్, అవర్ పోలింగ్ ఆఫీసర్స్, police force. Day after tomorrow, as you know, 7 o'clock we will start the polling up to 6 o'clock work on the 2 constituencies low, it's up to 4 o'clock, and 3 constituencies low, it's up to 5 o'clock. ఇప్పుడు before we go to that casting, yes, mock poll. See, ఇప్పుడు మీ ద్వారా నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ముఖ్యంగా ఈ పొలిటికల్ పార్టీస్ అండ్ ఏజెంట్స్ ని. See, 1 hour before we will start the process at polling booths. So if 7 o'clock poll starts, 6 o'clock is the start time. నేను ప్రతి ఒక్కరిని ఏం కోరుతున్నానంటే, ముఖ్యంగా క్యాండిడేట్స్, ప్లీజ్ మీ ఏజెంట్స్ కి మీరు 6 గంటల వరకు మాకు అక్కడ పంపించండి. ఎందుకంటే మేము పోలింగ్ ఆఫీసర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చిన్నామంటే 6 గంటల నుంచి వాళ్ళు ప్రాసెస్ మొదలు పెట్టాలి. ప్రాసెస్ ఏముంది, ముందు ఈవీఎం తయారు చేయాలి, దాని తర్వాత మాక్ పోల్ చేయాలి. మాక్ పోల్లో 50 ఓట్స్ వాళ్ళు చేస్తారు. 50 ఓట్స్ చేసిన తర్వాత చూసుకుంటారు ప్రతి మెషిన్ కరెక్ట్ గా ఫంక్షనింగ్ లో ఉందా లేదా, వీవీప్యాట్ కానీ, బ్యాలెట్ యూనిట్ కానీ, కంట్రోల్ యూనిట్ కానీ. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ మాక్ పోల్ రిజల్ట్ క్లియర్ చేస్తారు. ప్రతి దాని మీద యాక్చువల్లీ సంతకాలు తీసుకోవాలి ఏజెంట్స్. కానీ మేము చెప్పామంటే 6 గంటలు మీరు స్టార్ట్ చేయండి,
ఒకవేళ ఏజెంట్స్ వస్తే బాగానే ఉంది, రాకపోతే కూడా స్టార్ట్ చేయండి, కానీ 15 నిమిషాలు ఇంకా వెయిట్ చేసుకోవచ్చు. సో 6 o'clock is the start time, but if nobody turns up, then also they will start after waiting 15 minutes. So 6:15 కి డెఫినెట్ గా వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు వాళ్ళ ప్రాసెస్, లేకపోతే 7 గంటలకి వాళ్ళు పోల్ స్టార్ట్ చేయలేరు. సో నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ముఖ్యంగా క్యాండిడేట్స్ ని, దయచేసి మీ ఏజెంట్స్ కి 6 గంటలకి షార్ప్ ఆ పోలింగ్ బూత్స్ కి రిపోర్ట్ చేయమని చెప్పండి. వాళ్ళు 6 గంటలకు స్టార్ట్ చేస్తారు, మీ ఏజెంట్స్ సంతకాలు తీసుకుంటారు, వాళ్ళు ఈవీఎం నంబర్స్ నోట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఈవీఎం వీవీప్యాట్ చెక్ చేసుకోవచ్చు స్వయంగా, కరెక్ట్ ఓట్స్ పోతున్నాయా వెళ్ళడం లేదా, అండ్ దెన్ దే షుడ్ బి సాటిస్ఫైడ్, అండ్ దెన్ అట్ 7 o'clock పోల్ విల్ స్టార్ట్. సో బికాజ్ పోలింగ్ బూత్ దగ్గర చాలా ప్రాసెస్ ఉంటాయి, రకరకాల పోస్టర్స్ వాళ్ళు అంటించాలి, అదేవిధంగా ఈ మాక్ పోల్ చేయాలి, క్లియరెన్స్ చేయాలి, రకరకాల ఫార్మ్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు రెడీ చేసి ఉంచుకుంటారు, కాబట్టి వాళ్ళకి టైం పడుతుంది, కాబట్టి వాళ్ళు ముందే చేరుకోవాలి. వెబ్ కాస్టింగ్ మేము 28,000 కట్టాలి, 28,000 పోలింగ్ బూత్స్, అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్స్ బాగున్నాయి, మా వాళ్ళు గుర్తించారు కలెక్టర్స్ అండ్ మా వెండర్స్, అక్కడి నుంచి మేము 28,000 రఫ్లీ, యాక్చువల్ నెంబర్ రేపే ఎల్లుండి తెలుస్తుంది, బట్ టుమారో ఆల్సో ఈవినింగ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో అక్కడ టీమ్స్ చేరిన తర్వాత వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. సో బహుశా రేపు ఈవినింగ్ వీ విల్ బి ఏబుల్ టు కన్ఫర్మ్ హౌ మెనీ, బట్ ముఖ్యంగా 28,000 to 30,000 మధ్యలోనే ఆ ఫిగర్ ఉంటుంది. వీడియో కెమెరా మేము అన్ని చోట్ల పెట్టమని చెప్పాము. సో ప్రతి పోలింగ్ బూత్ లో డెఫినెట్లీ ఏదో ఒక రికార్డింగ్ ఉంటుంది, సో దాట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ వీ షుడ్ బి ఏబుల్ టు వెరిఫై అక్కడ ఏం ప్రాబ్లం జరిగింది, ఏ విధంగా జరిగిందా జరగలేదా. రిగార్డింగ్ ఫెసిలిటేషన్ టు ఓటర్స్, ఇంతకుముందే చాలాసార్లు మేము చెప్తున్నాం, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. డిసేబుల్డ్ ఓటర్స్ కి మేము చాలా ఏర్పాట్లు చేశాము. మాకు సుమారుగా 5,22,000 మంది డిసేబుల్డ్ ఓటర్స్ ఉన్నారు. 3,92,00,000 ఓటర్స్ లో వాళ్ళ కొరకు మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ర్యాంప్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు ఇంటి నుంచి పోలింగ్ బూత్ వరకు, మళ్ళీ పోలింగ్ బూత్ నుంచి ఇంటికి డ్రాప్ చేయడానికి కూడా అందరికి కమ్యూనికేట్ చేయడం జరిగింది. బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇన్ఛార్జ్గా పెట్టాము, వాలంటీర్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ డన్ వెరీ గుడ్ అరేంజ్మెంట్, అండ్ ఐ రిక్వెస్ట్ ప్రతి, ఇన్ఫాక్ట్ అది రాకుండా ఇది కూడా మీకు, దీస్ ఆర్ ది ఈ బ్రెయిల్ లిపిలో ఈ ఓటర్ స్లిప్, అదే ఓటర్ స్లిప్ చూడండి, దిస్ ఇస్ బ్రెయిల్ లిపి ఓటర్ స్లిప్. దీనికి వెనక మేము ఈ నార్మల్ ఓటర్ స్లిప్ కూడా అంటించాము, సో దాట్ మా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు ఎవరిది ఉంది. అండ్ దిస్ ఈజ్ బ్రెయిల్ లిపి ఇలాగా ఉంటుంది, సో దాట్ వాళ్ళు ఇలాగా దే కెన్ రీడ్ ఇట్. సో దిస్ ఈజ్ అండ్ దిస్ ఈజ్ అగైన్ ballot paper. This ballot paper, this braille ballot paper, this will be available at each polling booth. 2 sets will be available, so that once the visually disabled person reaches, he can touch by hand and find out which candidate name is where. Similarly, this is IEC material also we have prepared. This is written in ఇట్ సైడ్ ఇంగ్లీష్లో రాశారు, ఈ సైడ్ తెలుగులో కూడా రాశారు. సో ఇది ఉంది, ప్లస్ ఈ బ్రెయిల్ లిపిలో కూడా రాయడం జరిగింది ఇది. సో దిస్ విల్ బి డిస్ప్లేడ్ అంటే ఇది వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనుకోండి. మాకు సుమారుగా 81,000 విజువల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళు 81,000కి కూడా మేము ఈ సప్లై చేసాము. ఈ బ్యాలెట్ పేపర్ అక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఉంచుతాము, 2 సెట్స్ ఉంచడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇది కూడా చిన్న స్లిప్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఈస్ ఫార్ పేస్టింగ్, అదే ఆ బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి అంటించడానికి. సో 2వ బ్యాలెట్ యూనిట్ ఉంటే, లేకపోతే 3వ ఉంటే వాటి మీద అంటిస్తారు. సో దే కెన్ విత్ హ్యాండ్ దే కెన్ ఫైండ్ అవుట్ విచ్ ఈస్ 2nd బ్యాలెట్ యూనిట్, విచ్ ఈస్ 3rd బ్యాలెట్ యూనిట్. సో దిస్ ఈస్ అనదర్ థింగ్. సో దిస్ ఇస్ ఫర్ విజువల్లీ disabled persons. Arrangements have been made in all the polling booths. My vote queue యాప్ ఉంది, దాని గురించి నేను ఇంతకుముందే చెప్పాను, మేము చాలా పబ్లిసిటీ కూడా చేస్తున్నాము. యూ విల్ బి హ్యాపీ టు నో, ఇప్పటి వరకే 20,541 డౌన్లోడ్స్, అంటే అట్ అబౌట్ 1 o'clock వి ఫౌండ్ అవుట్ 20,541 డౌన్లోడ్స్ కూడా అయిపోయినాయి. కానీ మేము అనుకుంటున్నాము కనీసము లక్షలాది డౌన్లోడ్స్ అవ్వాలి, సో దాట్
చాలా మంది దీనికి వాడుకొని అట్లీస్ట్ దే కెన్ నో ఇన్ అర్బన్ ఏరియా particularly how much length is the queue and whether they want to go at what time so that they can fix their time accordingly. దీంతో పాటు I am having the details of the voter list also, which I have told earlier also. AMF details to assured minimum facilities at prati polling booth. In almost all we have done very good job. 99.9% ఆ విధంగా ఆ రేంజ్ లో ఉన్నాము. వెదర్ ఇట్ ఈస్ డ్రింకింగ్ వాటర్, వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రిసిటీ, వెదర్ ఇట్ ఈస్ టాయిలెట్ ఫెసిలిటీ, వెదర్ ఇట్ ఈస్ ర్యాంప్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో ఇప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు సే నౌ. సెక్యూరిటీ గురించి ఏడీజీ గారు ఉన్నారు, ఆయన ఏదో విధంగా చెప్తారు డీటెయిల్. బట్ బిఫోర్ దాట్ సుజాత, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్, యూ వాంట్ టు యాడ్, ప్లీజ్ యాడ్, అండ్ దెన్